ఇప్పుడు శత జయంతి ఉత్సవాలు ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది చెప్పారా మీకు? సార్ నేను ఎక్కడెక్కడ ఏం చేస్తారు ఏంటనేది మీకు ఏమైనా చేస్తున్నారా? లేదండి. నేను కేవలం వచ్చి 100 రోజు వచ్చాను. నేను ప్రతి సంవత్సరం కూడా వస్తాను సార్. నాకు నాగేశ్వరరావు గారు అప్పుడు క్యాన్సర్ అటాక్ అయిందని చెప్పినప్పుడు అప్పుడు వచ్చి కలిసారా? ఏమన్నా కలిసిన సందర్భాలు ఉన్నాయా తర్వాత? ప్రతి సంవత్సరం చెప్తాను కదా సార్, సంవత్సరం 3-4 సార్లు వస్తాను కదండి. నాకు క్యాన్సర్ వచ్చిందని ప్రెస్ మీట్ పెట్టి చెప్పేశారు. తెలుసండి. అయినా మనం అంటే మన హెల్త్ గురించి మనం అడగకూడదు కదా సార్ అది. అవును. ఎందుకంటే ఎవరైనా ఆరోగ్యం ఉండాలని కోరుకోవాలి తప్ప కానండి సరే మీకు ప్రాబ్లం ఉంది కదా ఏంటని అని కూడా మనం ఎలా ఉన్నారు ఏంటి అని అడగకూడదండి. నేను మాత్రం వెళ్ళి అతను అభిమానంగా ఉండి నా కష్టసుఖాలు అతను చెప్పేవాడిని, అతను సినిమాల గురించి అతను చెప్పేవారు. కొద్ది మంచి విషయాలు ఏమైనా అంటే కూర్చొని మాకు చెప్పేవారు. కష్టసుఖాలు అంటే ఏం మాట్లాడుకునేవాళ్ళు మీరు? అంటే ఇవే మా ఎలా ఉండవయ్యా, నీకు అలా పోయేవయ్యా, నువ్వు ఏంటి చేస్తున్నావు అని అడిగేవారు. అలా తెలుసుకొని నన్ను ఎంత దగ్గర తీసుకునేవారు అంటే అంత దగ్గర తీసుకునేవారండి. చెయ్యి పట్టుకొని నన్ను లోపల తీసుకెళ్ళేవారండి. ఇంతమంది ఉన్నా కూడా గురుగారు మాత్రం నన్ను సుబ్రహ్మణ్యం వచ్చారని తెలుసా అంటే ఉంటారు కదా స్టాఫ్ ఉంటారు, అతను ఒక్కడనే ఆఫీసులో కూర్చోబెట్టండి అనేవారండి. అంత అభిమానం అండి. పుట్టినరోజు టిఫిన్ చేసామంటే లేచి అంత వాళ్ళ ఇంట్లో నేను ముట్టుకొని చాలా నాకు భయం అండి. అసలు నాగేశ్వరరావు అంటే ఎంత భయం అంటే నాకు అంత భయం అండి. ఎందుకని నాకు అతను చూస్తే నాకు భయం వేసేస్తా సార్. అంటే ఏమన్నా తెలియక నాకు అనిపించదు కదండి. పొరపాటు మాట ఏది అనేసినా అని అనొచ్చా అనకూడదా, బాధపడతామని మీరు అంటే మీరునే ఉన్నా అనుకోండి, అతను మీ వెనకతను ఉండేవాడిని తప్పగానండి, నేను అభిమానం కదా అని ముందు వెళ్ళేవాడిని కదండి. అంతది. ఇంట్లో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు? అప్పుడు ఉండే మా అమ్మగారు మా ఇంట్లో అందరికీ తెలుసండి నేను నాగేశ్వర ఫేవరెట్ అని. నాగేశ్వర గారి ఇంట్లో నాగేశ్వర గారి వైఫ్ అందరూ మా అమ్మగారు కూడా చాలా మంచివాడండి. చాలా ఆవిడ నా చేపట్టుకొని అన్నపూర్ణ సుబ్రహ్మణ్యం వచ్చాడండి నాకు దగ్గర తీసుకెళ్ళేవారండి అతను. ఆవిడ కూడా బాగున్నవయ్యా అన్ని నా కష్టకాలు నావి అన్నీ అడిగేవారండి ఆవిడ కూడా. వెళ్ళే ముందు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళి అనేవారు. నేను విజయనగరం వెళ్ళిపోయాను కూడా అమ్మగారు నేను జాగ్రత్తగా చేరానంటే ఫోన్లయ్యా శుభమేనయ్యా అనేవారండి ఆవిడ. అంత మంచివాడండి ఆవిడ. నాగేశ్వర గారు హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత హైదరాబాద్ రావడం అంతే మద్రాస్ వెళ్ళలేదు సార్. అంత నాకు అంత అభిమానం ఉండేది కానండి, చెప్తున్నాను కదా సార్. అభిమానం ఉంది కానీ నాకు అంతోడు తెలియవారు ఇలా వెళ్ళాలి అభిమానం నాకు తెలియదు కదండి. నాకు ఎక్కడైతే కొద్దిగా ఇదని వెళ్ళిపోండి సార్. నేను హైదరాబాద్ దగ్గరని ఒకరి వల్ల అలాగా అభిమానంగా వెళ్ళాను సార్. నేను మొదటిసారి కలిసినప్పుడు గుర్తుందా మీకు? మొదటిసారి చాలా ఉందండి. ఆ రోజు ఎంతో ఇంట్లోనే కలిసేవాళ్ళ? ఇంట్లోనే కలిసేవాళ్ళు సార్. ఇంట్లో ఉన్నా స్టూడియోలోనా? ఇంట్లోనేనండి. ఎప్పుడు వచ్చినా ఇంట్లోనేనండి. బెంగారీస్ లో ఉన్నా కదా, బెంగారీ అవును పాతిల్ ఉండేది కదా, అక్కడి నుంచి వచ్చేవాను సార్. అప్పటి నుంచి కూడా వచ్చేవానండి అక్కడికి. బంజారాస్ పాతిల్ సుబ్రహ్మరెడ్డి గారి ఇంటి పక్కన. సుబ్రహ్మణ్యం కరెక్ట్ అండి. అప్పటి నుంచి వచ్చేవాడిని సార్ నేను. అక్కడ నుంచి తర్వాత ఇక్కడ కదండి. అది తర్వాత సినిమాలు ఏంటి పరిస్థితి? ఆయన లాస్ట్ సినిమా మనం కదా? అవునండి. మనం కూడా మీకు విన్నారా? వెళ్ళాను సార్, నేను వెళ్ళాను. అమ్మో ఇప్పటికీ నేను మా ఇంట్లో నమ్ముతాను, నిజం అనుకోండి. ఎన్ని సినిమా సీడీ లేని సినిమా లేదండి మా ఇంట్లో. సీడీ లేని సినిమా లేదండి. తర్వాత రిలీజ్ అయిన సినిమాలు మీరు ఎలా దాన్ని నాకు తెలిసిపోద్ది సార్, ఆస్వాదించేవాళ్ళు? నాకు తెలుసండి. నేను అంతా తెలిసిపోద్ది. నాకేమైనా అయిన ముందు కూడా మా వాళ్ళు అడిగితే చెప్తారండి బయటకు వచ్చి. అదే తర్వాత మీరు విన్న సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా నాగేశ్వర గారి చాలా ఉన్నాయి. 12 సంవత్సరాల క్రితం ముందు చూసిన సినిమాలు చెప్పారు. అవునండి. దాని తర్వాత చూసిన సినిమాలు అన్నీ బాగుంటాయి. నేను ఎన్నేం చెప్పగలుగుతాను అతను మొత్తం అన్నీ నాకు అంత ఇష్టమే కదండి. నేను పలానా ఎలా చెప్పగలను చెప్పండి. అది అన్నీ ప్రతి సినిమా 10 సార్లు 8 సార్లు చూసేవాడిని కదండి. ఎన్ని సినిమాలు చేశారో గుర్తున్నాయి మీకు నాగేశ్వర గారు? 300-200 చిల్లర చేశారు. ఐడియా లేదన్న. మంచి ఫాలో అయ్యేవాళ్ళు అయితే. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు తెలుసు. అంటే ఆనందించేవాడిని తప్ప కానీ మరి నాకు అంత పుస్తకం చేసి చూసి జ్ఞాపక శక్తి అంత లేదు కదా సార్. అది పద్మశ్రీ వచ్చింది అన్ని తెలుసండి కానీ అదే చెప్తున్నాను కదా సార్. అది ఏ సంవత్సరం వచ్చిందో ఇప్పుడు ఇచ్చారని. కొట్లాడేవాళ్ళ మీరు ఇతర ఫ్యాన్స్ తో? కొట్లాడేవాళ్ళ ఎక్కడ మా హీరో సూపర్ ఆడింది. ఇప్పుడు కూడా ఏ థియేటర్ అయినా మనకి మా థియేటర్ నాగార్జున సుబ్రహ్మణ్యం అంటే చాలండి. మా థియేటర్ విజయనగరం ఏ థియేటర్కి వెళ్ళినా కూడా మిమ్మల్ని ఏమని పిలుస్తారు? నాగార్జున సుబ్రహ్మణ్యం. నాగార్జున సుబ్రహ్మణ్యం. ఇప్పుడున్న వాళ్ళు అందరూ మీ పేరే నాగార్జున సుబ్రహ్మణ్యం. అంతే. ఏదైనా మనకి టికెట్లు కావాలంటే నాగార్జున సుబ్రహ్మణ్యం అంటే చాలండి, టికెట్లు తెచ్చేసుకుంటానండి.